విజయవాడలో వైసీపీ జనసేన మధ్య ఫ్లెక్సీ వార్ కంటిన్యూ అవుతోంది. నిన్న వైసీపీ నేతలు ఎన్నికలకు సిద్ధమంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. దీనికి కౌంటర్ గా జనసేన నుంచి మేము సిద్ధమే అంటూ వాటి పక్కనే ఫ్లెక్సీలు వెలిశాయి. ముఖ్యంగా కృష్ణలంకలో వైసీపీకి పోటీగా జనసేన ఫ్లెక్సీ ఏర్పాటు చేసింది. అయితే దీన్ని అర్ధరాత్రి పోలీసులు తొలగించారు. ఫ్లెక్సీలు తొలగించడంపై జనసేన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అటు వైసీపీ జనసేన ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరోవైపు సిద్ధం బ్యానర్ పక్కనే 175 స్థానాల్లో పోటీ చేయడానికి మేము సిద్ధం, మీరు సిద్ధమా అంటూ మరో ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన వైసీపీ మరింత హీట్ పెంచింది. ఘటనకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి లైవ్ ద్వారా అందిస్తారు. సాయి, చెప్పండి, ఇటు వైసీపీ జనసేన రెండు పార్టీల మధ్య అయితే ఈ ఫ్లెక్సీల వార్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. దీనికి సంబంధించి ఇటు జనసేన ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని అయితే పోలీసులు తొలగించారు. మరి దీనికి సంబంధించి ఇటు జన సైనికులు ఏమంటున్నారు సాయి? విజయవాడలో అయితే ఏ క్షణంలో ఎక్కడ ఎవరు ఫ్లెక్సీ వెలుస్తుందో అనే ఒక టెన్షన్ వాతావరణం అయితే కొనసాగుతోంది. విజయవాడ మొత్తం కూడా సిద్ధం అనే జగన్ బొమ్మతో ఉన్న సిద్ధం అనే ఫ్లెక్సీలు మొత్తం విజయవాడలో మోస్ట్లీ 80% హోర్డింగ్స్ మొత్తం కూడా సిద్ధమైన ఫ్లెక్సీలు ఉన్నాయి. అయితే దీనికి కౌంటర్గా మేము సిద్ధమే అనే ఫ్లెక్సీలని ఇటు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ ఫోటోతో, వంగవీటి మోహన్ రంగా ఫోటోతో వాళ్ళు ఏర్పాటు చేశారు. అయితే దీనిపైనే మొత్తం అంతా కూడా నిన్న చర్చ నడిచింది. సోషల్ మీడియా మొత్తం కూడా దీనిపైన పెద్ద ఎత్తున చర్చ నడిచింది. సిద్ధం, మేము సిద్ధం, ఈ రెండింటికి కౌంటర్లు ఇచ్చుకుంటూ కూడా ఒక పెద్ద ఎత్తున చర్చ నడిచిన నేపథ్యంలో అసలు ఫ్లెక్సీలకు పర్మిషన్ ఉందా లేదా అనే విషయంపైన పోలీసులు ఆరాధిస్తే కేవలం ఒకే ఒక ఫ్లెక్సీకి పర్మిషన్ ఉంది, సిద్ధమైన ఫ్లెక్సీకి. పక్కన మేమే సిద్ధమైన ఫ్లెక్సీకి పర్మిషన్ లేదనే కారణంతో ఫ్లెక్సీని తొలగించారు. ప్రస్తుతం ఫ్లెక్సీని తొలగించిన ప్లేస్లోనే ఉన్నాను. విజయవాడ సత్యంగారు హోటల్ ఆపోజిట్లో ప్రస్తుతం చూడొచ్చు. ఆ బోర్డు ఏదైతే సిద్ధమని రాసుందో ఆ సిద్ధమని రాసున్న బోర్డు దగ్గరే మొత్తం అంతా ఇష్యూ నడిచింది. విజయవాడ మొత్తం కూడా సిద్ధం అనే బోర్డులన్నీ ఫ్లెక్సీలన్నీ ఏర్పాటు చేసినప్పటికీ కేవలం సత్యంగారు హోటల్ దగ్గర అయితే పక్కన మనం చూస్తున్న పక్కన ఎంటీ బోర్డు కనబడుతుంది. ఆ ఎంటీ బోర్డుకి మేము సిద్ధమనే పవన్ కళ్యాణ్కి జనసేన పార్టీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని అక్కడ ఏర్పాటు చేశారు. అయితే మనకి పైన క్లియర్గా కనబడుతుంది. పైన సాయి ప్రభు అని కొన్ని నెంబర్స్, ఫోన్ నెంబర్లు యాడ్ చేశారు. అంటే ఇదొక ప్రైవేట్ హోర్డింగ్. సో ప్రైవేట్ హోర్డింగ్కి ఖచ్చితంగా పర్మిషన్ అయితే తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. సో పక్కన సిద్ధం అనే బోర్డు కనబడుతుంది. ఆ సిద్ధం అనే బోర్డుకి అయితే పర్మిషన్ తెచ్చుకున్నట్టు రాత్రి పోలీసులకి వైసీపీ నేతలు పర్మిషన్ లెటర్ చూపించారు. కానీ పక్కన కనబడుతున్న హోర్డింగ్కి అయితే పర్మిషన్ చూపించలేదు రాత్రి జనసేన నేతలు. దీనికి సంబంధించి ఫ్లెక్సీలు తొలగించే క్రమంలో కాస్త ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. జనసేన, వైసీపీ ఇద్దరు నేతలు కూడా హోర్డింగ్ దగ్గరికి వచ్చారు. అయితే పోలీసులు అయితే పర్మిషన్ ఉంటే ఖచ్చితంగా హోర్డింగ్ వండిస్తాం, పర్మిషన్ లేదు కాబట్టి తీసేస్తామని చెప్పడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అయితే మనకు కనబడుతున్న ఈ రెండు ఫ్లెక్సీలే కాదు, ఒక్కసారి ఈ ఫ్లెక్సీలకి పక్కన మరొక ఎంటీ కర్రలు కట్టి ఉన్నాయి. ఆ కర్రలు కట్టి ఉన్న ప్లేస్లో 175 స్థానాలకు 175 స్థానాల్లో మేము పోటీ చేయడానికి సిద్ధం, మీరు సిద్ధమా అంటూ వైసీపీ మరొక ఫ్లెక్సీని ఏర్పాటు చేసింది. అయితే అది అంతా కూడా ప్రైవేట్ ప్లేసు. సో ప్రైవేట్ హోర్డింగ్స్ కట్టడానికి అక్కడ పర్మిషన్ లేదు కాబట్టి ఇక్కడ పక్కన జనసేన కట్టిన మేము సిద్ధం ఫ్లెక్సీలు తీసేశారు. అలాగే ఆ పక్కన కర్రలతో కట్టిన వైసీపీ 175 to 175 సీట్లు గెలవడానికి సిద్ధమని ఫ్లెక్సీల్ని రెండింటిని తీశారు. కేవలం పర్మిషన్ తెప్పించుకుని, అంటే మనీ కట్టి ఆ హోర్డింగ్కి పర్మిషన్ తెప్పించుకున్న సిద్ధమనే బ్యానర్ ఒక్కటి మాత్రమే ఉంచారు. చుట్టుపక్కల ఉన్న పొలిటికల్ హోర్డింగ్స్ మొత్తాన్ని కూడా పోలీసులు అయితే ఇక్కడ తొలగించారు. దీనిపైన జనసేన నేతలు అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏ విధంగా ఫ్లెక్సీలు తొలగిస్తారు, రెచ్చగొట్టే ఫ్లెక్సీలు వేయొద్దని చెప్పి పోలీసులు చెప్తున్నారు. కానీ సిద్ధం అని రెచ్చగొట్టే ఫ్లెక్సీ వేస్తారు కాబట్టి మేము పోటీగా ఫ్లెక్సీ వేస్తామని వాళ్ళు చెప్తూ ఉన్నారు. కాకపోతే పర్మిషన్ తెచ్చుకోండి, అందులో కూడా మీరు వేసే ఫ్లెక్సీల్లో కూడా ఎవరిని విమర్శించేటట్టు, కించపరిచేటట్టు ఉండకుండా ఉంటే ఖచ్చితంగా వండేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో ప్రస్తుతం మనకు పక్కన కనబడుతున్న హోర్డింగ్కి సంబంధించి
ఏదైతే సిద్ధం అనే ఫ్లెక్సీకి సంబంధించి పర్మిషన్ తెచ్చుకున్నారో అదే సంస్థకి సంబంధించి పక్కన హోర్డింగ్ కూడా వాళ్ళదే కాబట్టి ప్రస్తుతం వాళ్ళతో చర్చలు నడుస్తున్నాయి. ఆ హోర్డింగ్ పర్మిషన్ కోసం జనసేన నేతలు అయితే వెళ్ళారు. కాసేపట్లోనే పర్మిషన్ సంబంధించి వస్తుందా రాదా అనే విషయంలో క్లారిటీ వస్తుంది. ఒకవేళ కనుక పర్మిషన్ వస్తే మాత్రం సిద్ధం పక్కనే మేము సిద్ధం అనే ఫ్లెక్సీ వెలిసే అవకాశం ఉంది. పర్మిషన్ కనుక ఇవ్వలేకపోతే దానికి ఏ విధంగా జనసేన నేతలు స్పందిస్తారో చూడాలి. ఓవరాల్గా విజయవాడలో అయితే ఫ్లెక్సీల రాజకీయం అయితే కొనసాగుతోంది. విజయవాడ మొత్తం కూడా సిద్ధం బ్యానర్లతో నిండిపోతే కౌంటర్ ఇవ్వడానికి ఇటు టీడీపీ జనసేన రెండు కూడా సిద్ధమవుతున్నాయి. ప్రసన్న. రైట్ సాయి, థ్యాంక్ యూ.